హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్నాక్స్ రెసిపీస్ సిరీస్లో భాగంగా రెండవ రెసిపీ బ్రెడ్ బుల్లెట్స్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ స్నాక్ అనేది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. రెసిపీ మొత్తం అర్థం అవ్వాలంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా 6 బ్రెడ్ స్లైసులను తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మనం బ్రెడ్ క్రమ్స్గా వాడుకుందాము. చూసారు కదా, ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసిన బ్రెడ్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తరుగు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు తరుగు, అలాగే 3 పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం. ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం మిక్చర్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం ఆలుగడ్డలో కానీ బ్రెడ్ స్లైస్లు కూడా మొత్తం ఆలుతో మిక్స్ అయిపోవాలి. ఆలులో కూడా ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో, నేనైతే బుల్లెట్ షేప్లో చేస్తున్నాను, అలాగే కొన్ని రౌండ్ షేప్లో కూడా చేశాను. మీకు నచ్చిన షేప్లో మీరు ఏ విధంగా మీ పిల్లలు ఇష్టపడతారో అలా ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఈ బాల్స్ని. ఇలా అన్నీ కూడా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందు బ్రెడ్ స్లైస్లు కట్ చేసుకున్నాం కదా ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ని గ్రైండ్ చేసుకొని వీటిని రోల్ చేయాలి. ఈ బుల్లెట్స్ అన్నీ కూడా ఆ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేయగానే కదపకూడదు. వేయగానే కనుక గంటెతో కదిపారంటే మొత్తం ఆయిల్ అంతా కూడా అదంతా కూడా విడిపోయి ఆయిల్ అంతా మెస్సీగా అయిపోతుంది. కాబట్టి వేయగానే కలుపుకుండా కొంచెం అవన్నీ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకొని తీసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో ఈ బ్రెడ్ బుల్లెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.